హలో హలో గాయ్స్, ఈరోజు ఒక విషయం తెలుసుకుందామా? ఈ సంవత్సరం నేరేడు పండ్లు బాగా కాస్తున్నాయా మీ ఊర్లో? మా దగ్గర అయితే ఇంతకుముందు ఎప్పుడూ కాయనన్ని కాయలు చెట్లపైన చూస్తున్నాము. ఈ ఏడాది మార్కెట్లలో ఎప్పుడూ కాయనంత నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి. అయితే ఒక అమ్మమ్మ ఒక మాట చెప్పింది. వేసవిలో నేరేడు చెట్లు ఇంతగా పండ్లు రాలితే ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆశ్చర్యకరంగా శాస్త్రం కూడా ఈ సాంప్రదాయ జ్ఞానాన్ని చాలా వరకు సమర్థిస్తుంది. వృక్షశాస్త్రంలో ఈ పరిస్థితిని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. చెట్ల నుంచి పండ్లు అక్షరాలా కురుస్తున్నాయి. గత సంవత్సరం కొద్దిపాటి పండ్లు మాత్రమే కాసిన చెట్లు కూడా ఈసారి విపరీతంగా పండ్లు కాస్తున్నాయి. ఇప్పటికే ఎక్కువ పండ్లు కాసే చెట్లు అయితే మరింత భారీగా పండ్లను రాలుస్తున్నాయి. చెట్టు తన మనుగడ కన్నా ఎక్కువగా పండ్లు విత్తనాలు ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టే పరిస్థితి. దీనిని కొందరు సూసైడ్ ఫ్రూటింగ్ లేదా బంపర్ క్రాప్ అని కూడా పిలుస్తారు. అయితే అమ్మమ్మ చెప్పిన మాట ప్రకారం చెట్లు ఇంతగా పండ్లను ఎందుకు ఇస్తున్నాయంటారు? చెట్లు భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తించినప్పుడు ఒక రక్షణ చర్యలోకి వెళ్తుంది. నేను భవిష్యత్తులో బతకలేకపోవచ్చు అని చెట్టు భావించినట్లుగా తన శక్తినంతా విత్తనాలు లేదా పండ్లు ఉత్పత్తి చేయడంలో పెట్టుబడి పెడుతుంది. తద్వారా తన జాతి కొనసాగుతుందని ప్రకృతి నిర్ధారిస్తుంది. ఇలాంటి సంవత్సరాల్లో చెట్లు కొత్త కొమ్మలు చిగుర్లు తక్కువగా వేయవచ్చు లేదా పూర్తిగా ఆపేయవచ్చు. ఎందుకంటే కొత్త ఆకులు కొమ్మలు పెరగడానికి ఎక్కువ నీరు పోషకాలు అవసరం. అందుకే చెట్టు తన శక్తిని ఆదా చేసి ఎక్కువ పండ్లు కాయడం పైన దృష్టి పెడుతుంది. దీనివల్లే గత సంవత్సరం తక్కువ పండ్లు కాసిన చెట్లు కూడా ఈసారి పండ్లతో నిండిపోతున్నాయి. అయితే అమ్మమ్మలు లేదా పెద్దవాళ్ళ పరిశీలనలు చాలాసార్లు ప్రకృతిని దగ్గరగా గమనించడం వల్ల వచ్చినవే. నేరేడు చెట్టుకు చాలా లోతుగా వెళ్ళే వేర్లు ఉంటాయి. భూగర్భ జలమట్టం బాగా తగ్గినప్పుడే ఆ వేర్లకు నీటి కొరత అనిపిస్తుంది. ఈ నీటి ఒత్తిడి చెట్టుకు ఒక హెచ్చరిక సంకేతంగా పనిచేస్తుంది. అందువల్ల వేసవిలో నేరేడు చెట్లు సాధారణంగా ఎక్కువ పండ్లు కాయించి రాలిస్తే అది రాబోయే ఎండలు లేదా నీటి కొరతకు ప్రకృతి ఇచ్చే సూచన కావచ్చు. నేరేడు చెట్టు ఆత్మహత్య చేసుకోవడం లేదు. తన తర్వాతి తరాలు బతికేలా విత్తనాల రూపంలో ఎక్కువ సంతానాన్ని సృష్టించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తోంది. ప్రకృతి చక్రం నిజంగా అద్భుతమైంది. మన పెద్దలు తరతరాలుగా గమనించి చెప్పిన విషయాలు ఆధునిక శాస్త్రం చెప్పే విషయాలతో చాలాసార్లు సరిపోతుంటాయి. కాబట్టి ఈ ఏడాది నేరేడు పండ్లు సమృద్ధిని ఆనందించండి. కానీ ప్రకృతి ఇస్తున్న ఈ హెచ్చరికను కూడా గమనించండి. నీటిని పొదుపుగా వాడండి. ప్రకృతి వనరులను బాధ్యతగా వినియోగించండి. అదే భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక కథతో మీ ముందుకు వస్తాను.